సార్ నేను మామూలుగా డౌన్లోడ్ చేశాను 2 విడిగా. ఓకే. సో ఓకే, ఐమ్ గోనా హెల్ప్ యూ విత్ దట్ ఎండ్ ఆఫ్ ద క్లాస్. పవన్ నువ్వు? విజువల్ స్టూడియో మొన్నే చేశాను సార్. కాకపోతే నోడ్ వచ్చేసి వీడియోలో ఒక రకంగా వచ్చింది, లైవ్లో ఇంకో రకంగా వచ్చింది సార్. అదే అర్థం కాలేదు. ఓకే, సో నోడ్ వర్షన్ అని టైప్ చేస్తే అది ఏ వర్షనో చూపిస్తుంది. ఓకే, లెట్స్ సి. ఓకే, ఎందుకంటే మీరు నాతో పాటు ఫాలో అయ్యారనుకో ఇంప్లిమెంటేషను, అప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ రావు ప్రాక్టీస్ చేస్తే. ఒకవేళ నోడు అవ్వలేదనుకో ఆన్లైన్ ఎడిటర్ పంపిస్తాను, అది దాంతోనే చేసుకోవచ్చు. బట్ యూజువల్ స్టూడియో కోడ్ గిట్ హబ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. ఓకే సార్. సో గిట్ హబ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. వారానికి 5 days క్లాసెస్ ఉంటాయి. నేను ఎక్కువ తీసుకున్న 3 hours, కానీ క్లాస్కి 1 hour ఉంటుంది, పవన్కి తెలుసు. సో మీరు బేసిక్స్ నిద్రలో అడిగినా సరే టక్ 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 అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం holy cow, Visual Studio వద్దు. సో నేను ఎక్కడి వరకు చెప్పామో గుర్తుంది కదా. ఇది మీకు అర్థమై ఉంటుంది, ఇది యారో ఫంక్షన్. సో యారో ఫంక్షన్ అయితే జస్ట్ ఇలాగా చేసేస్తే అయిపోద్ది ఇది. ఓకే, ఈరోజు న్యూ టాపిక్. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ ప్రేయర్. Father in heaven, grateful for today and the opportunity to be here. Father, please help me to complete the required tasks to be a beginner programmer. Then I will teach the DOM and start the first project. Help them to be consistent and do their things. We love you so much, Father. This is our prayer in the name of Jesus Christ. Amen. So today, now arrow functions అయిపోయాయి. ఓకే, సో ఓకే ఫంక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్ట్రింగ్ కంకాటినేషన్. నేను యాక్చువల్గా ఇవి ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్పాను, మీకు అది కూడా పెట్టాను, స్ట్రింగ్ కంకాటినేషన్. సో కంకాటినేషన్ అంటే యాడింగ్ 2 strings టుగెదర్, యాడింగ్ 2 things టుగెదర్. ఓకే, ఇట్స్ లైక్ 1 + 1, టెక్స్ట్ ప్లస్ వినోద్, టెక్స్ట్ ప్లస్ 4, టెక్స్ట్ ప్లస్ 5. టెక్స్ట్ ఈజ్ ఎ స్ట్రింగ్, 5 ఈజ్ ఏ నెంబర్. ఇప్పుడు లెట్స్ సే కాన్స్ట్ ప్రైస్ ఈక్వల్ టు 300. లెట్స్ సే 300. ఇప్పుడు కాన్స్ట్ రిజల్ట్ ఓకే ఈక్వల్ టు the total price is plus price. ఓకే, సో ఇది మీకు అర్థమైందా? ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ని వేరియబుల్ని ఈ రెండింటిని కలిపి ఒక స్ట్రింగ్ ప్లస్ ద వేరియబుల్, దీన్ని కలపడాన్ని ఏమంటాం అంటే కంకాటినేషన్ అంటాం. కంకాటినేషన్ దేంతో చేస్తాం అంటే ప్లస్ సైన్తో చేస్తాం. ఓ సారీ, సో నోడ్ వర్షన్ చెక్ చేయడానికి నోడ్ స్పేస్ -v. ఓకే, సో ఇప్పుడు మన ఫైల్ రన్ చేయాలి. అందులో ఉన్న స్క్రిప్ట్ డాట్ నోడ్ script.js. ఓకే, టోటల్ ప్రైస్ వచ్చి ఎంత? 300. సో మనం ఏం చేసామంటే ఒక టెక్స్ట్ని ఒక వేరియబుల్ని ఈ రెండింటిని కలిపి రాసాం. ఓకే, ఈ రెండింటిని కలిపి రాసిన దాన్ని మనం ఏమంటున్నాం? కంకాటినేషన్. ఓకే, కంకాటినేషన్. మేక్ షూర్ దట్ బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
ఓకే సార్. నీకు అర్థమైందమ్మా పవన్? సార్ అదే వేరియబుల్ ని స్ట్రింగ్ ని ప్రెస్ చేస్తే కంకాటినేషన్. టూ థింగ్స్ టుగెదర్, యాడింగ్ టుగెదర్ అనేసి. సో కంకాటినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం దీన్ని. సో స్ట్రింగ్ కంకాటినేషన్లోని చాలా మెథడ్స్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ ఓకే, సో కంకాటినేషన్లోని మెథడ్స్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. మెథడ్స్ నేర్చుకోలే. కంకాటినేషన్ అంటే యాడింగ్ టూ స్ట్రింగ్స్ టుగెదర్ అనేసి. దాని గురించి మనం క్లియర్గా మనం చూస్తాం. అందులో ఓకే, సో నీకేమైనా డౌట్ ఉందమ్మా మురళి ఇప్పుడు చెప్పిన దాంట్లో? సార్ ఇది మీద సార్. ఇప్పుడు స్ట్రింగ్స్ ఇది కంకాటినేషన్లో. లేదు సార్. ఓకే. అర్థమైంది. దీన్ని ఏమంటామంటే ద కంకాట్ మెథడ్. ఓకే, కంకాటినేట్స్ గివెన్ ఆర్గ్యుమెంట్స్ టు ది గివెన్ స్ట్రింగ్. సో ద సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ద కంకాట్. ఓకే, దీన్ని ఎలా అంటామంటే ఇందులో కంకాటినేషన్ ఆపరేటర్ లేదంటే కంకాట్ మెథడ్. given arguments to the given string. Suppose let's say let empty string pty empty. I'm writing empty string. Okay, this is empty string. నౌ ఇప్పుడు ఏం చేస్తానంటే జాయింట్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాను. లెట్ జాయింట్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ డాట్ కంకేట్. ఇప్పుడు సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, జావా స్క్రిప్ట్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి కామా పెట్టాను. ఒక కామా పెట్టిన తర్వాత మళ్ళీ ఈజ్ అని రాశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కామా పెట్టాను. మళ్ళీ ఇందులో ఫన్ అని రాశాను, FUN ఫన్ అని. నేనేం రాశాను, జావా స్క్రిప్ట్ ఈజ్ ఫన్ అని. ఇప్పుడు console.log చేశాను. సో ఇక్కడ చూడండి ఎంప్టీ స్ట్రింగ్ ఉంది. ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ఇది కంకాట్ మెథడ్. కంకాట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఏదైతే ఎంప్టీ స్ట్రింగ్లో ఉందో ఈ ఎంప్టీ స్ట్రింగ్ డాట్ కంకాట్ ఇవన్నిటిని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటంటే ప్లస్ సైన్ చేసాం. ఇక్కడ కంకాట్ మెథడ్ ఏం చేస్తుందంటే సో దీన్ని రెండు ఉంటే మీకు బాగుంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఫన్ అని వచ్చింది, అవునా? సో జావా స్క్రిప్ట్ ఈజ్ ఫన్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్పేస్ ఇస్తాను. ఓకే, ప్రతిదానికి స్పేస్. ఓకే, సో స్పీడ్గా వెళ్ళడం కన్నా మీరు అర్థం చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు అన్నీ ఉన్నాయి చూడండి. జావా స్క్రిప్ట్ ఈజ్ ఫన్. జావా స్క్రిప్ట్ అనేది ఒక వర్డ్, ఫన్. ఇక్కడ మనం ప్లస్ సైన్స్ ఏమి యూజ్ చేయలే, మనం జస్ట్ ఎంటీ. మేము ఏం చేసామంటే ఎవ్రీథింగ్ ఒక స్ట్రింగ్లా తీసుకున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఎంటీ స్ట్రింగ్ డాట్ కంకాట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఓకే కంకాట్ సింటాక్స్. ఇప్పుడు దీని తర్వాత మీరు చూడండి, ఎప్పుడు రాకపోతే వెంటనే అడగండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఎక్కువ డౌట్స్ వస్తాయి, ప్రాక్టీస్ చేయకపోతే రావు.
concat సింటాక్స్ ఎలా రాస్తాం? సింటాక్స్ అంటే తెలుసు కదా, గ్రామర్ అని. str డాట్ sc కంకాట్ అలా అంతే. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ 1 ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, సో ఆన్, స్ట్రింగ్ n. ఇక్కడ ఒక డాట్ కంకాట్. స్ట్రింగ్ అంటే ఏదైతే అది ఎంటీ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు పారామీటర్స్ ఉన్నాయి అనుకో. సో ఇది డీప్గా చెప్పాలా, లేకపోతే ఈ టాపిక్ మీకు మీరు మన ప్రాజెక్ట్ చేసేటప్పుడు అర్థం చేసుకోగలరా? చెప్పండి సార్, డీప్ గా. డీప్గా అంటే టైం పడుతుంది, బట్ ఈరోజు అదే టైం పడినా పర్వాలేదు అయితే. సో టైం పడినా పర్వాలేదు, బట్ మేక్ షూర్ దట్ ఈరోజు నేను ఏవైతే అనుకున్నానో అవన్నీ కంప్లీట్ చేసేస్తే నేను కొంచెం హ్యాపీగా ఉంటాను. మీరు కూడా చెయ్యాలి. కంకాట్ మెథడ్, కంకాట్ పారామీటర్స్. ఇప్పుడు ఇక్కడ returns a new string containing text of the strings provided. ఓకే, సో ఇది ఇక్కడ నోట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ నోట్, వెరీ IMP నోట్. ఓకే, సో ఈ నోట్ ఏంటంటే ద అసైన్మెంట్ ఆపరేటర్. వాట్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్ హియర్? What is assignment operator in this code? Concat, sir. No, I'm asking what is the operator in this code? Operator. In this code, what is the operator? Constant. No, operator. అప్పుడు ప్లస్ వస్తుంది సార్, అప్పుడు ఎడిషన్ వస్తుంది. ప్లస్ ఎడిషన్ సైన్. గుడ్. ఆపరేటర్. సో ఏం చేయాలంటే నోట్ ఏంటంటే ద అసైన్మెంటర్, వెరీ ఇంపార్టెంట్, ద అసైన్మెంట్ ఆపరేటర్ లైక్ ప్లస్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్లస్ ఈక్వల్ టు. ఈ ప్లస్ ఈక్వల్ టు మీనింగ్ అంటే మీకు చెప్పానా లేదా? No, sir. ఓకే, సో ఆర్ స్ట్రాంగ్లీ నేను చెప్తాను దాని గురించి. రికమెండెడ్, MEN రికమెండెడ్ ఓవర్ ద కాంటాక్ట్ కాదు, కంకాట్, CONCAT. ఓకే, సో ఇక్కడ దీని మీనింగ్ ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1, x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. ఓకే, సో ఈ మూడు ఒకటే అర్థం. ఈ మూడు మీరు బైహెడ్ చేసేవాళ్ళు. ఓకే, సో దీని మీనింగ్ ఏంటవుతుంది అకార్డింగ్ టు దిస్? దీని వాల్యూ ఎంత అవుతుంది? 1. ఓకే, సో నేను ఇనిషియల్గా 1, ఓకే, ఆడే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా డిక్లేర్ చేసాం అనుకోండి. ఓకే, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1, x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1, x ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1, x ప్లస్ ప్లస్ 1 అంటే దీని మీనింగ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని అసైన్ చేసాం. దీని మీనింగ్ ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది ఇక్కడ ఆన్సర్? 1.
2 1 సార్ 2 ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 + 1 అంటే 2. ఇక్కడ కూడా అదే మీనింగ్, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు మీనింగ్ 1 అంటే ఏంటంటే 2 అనేసి. సో 2 అంటే 3 అయిపోద్ది, మళ్ళీ ఇక్కడ 3 అవ్వకూడదు, ఎందుకంటే మన ఈ ఈ ఈ సింటాక్స్లో చూసుకోవాలి. సో ఇది ఉంది. ఇప్పుడు నేను ఇదే కాపీ చేసి ఇప్పుడు 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు 2 వచ్చింది. సో షార్ట్ కట్ ఒక్కొక్కలా ఒక్కొక్క దగ్గర ఉంటుంది షార్ట్ కట్, ఓకేనా? ఓకే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఇదన్నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అన్న, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్న, ఎక్స్ ప్లస్ ప్లస్ అన్న, 3 ఒకే మీనింగ్, అంటే ఒక్కొక్కటి యాడ్ చేస్తుంది. నువ్వు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1ని ఇలాగైనా రాయొచ్చు, లేదంటే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 1 అని రాయొచ్చు, సింపుల్గా ఎక్స్ ప్లస్ ప్లస్. వాట్ ఈజ్ ఎక్స్ ప్లస్ ప్లస్ మీనింగ్ అంటే నువ్వు ఎక్స్కి మనం ఏదైతే అసైన్ చేసామో ఆ వాల్యూ 1 యాడ్ చేస్తున్నావు అని. ఓకే ఓకే, సో మేక్ షూర్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నావు, దానికి అర్థం ఏంటంటే ఎక్స్ ప్లస్ 1 అని. దానికి ఇంకో షార్ట్ కట్ ఏంటంటే ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఈ 1 అని, లేదంటే ఎక్స్ ప్లస్ ప్లస్. 3 ఒకే మీనింగ్ ఇస్తుంది. నువ్వు ఇలాగైనా రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే మనకు టైం తక్కువ అవుతుంది. ఈ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఇది చేయండి, మామూలుగా ఎప్పుడైనా డిక్లరేషన్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్లో ఇది చేయండి. అలా కొంచెం అలవాటు అయితేప్పటికి ఇది, బాగా అలవాటు అయితేప్పటికి ఇది. సో 3 ఒకే మీనింగ్. ఇక్కడ కూడా మనం ఒకటి యాడ్ చేస్తున్నాం, ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నాం, ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నాం. ఎనీవేస్, ఇప్పుడు రిటర్న్ మెథడ్, దీని మీద లాస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్స్ సే కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రింగ్ కామా. సో స్ట్రింగ్ ఇక్కడ కామా పెట్టకూడదు. ఇప్పుడు ఏం పెట్టాలి నేను ఇక్కడ? డాట్ కంకాట్. ఇక్కడ నేను ఏం చేశానంటే కంకాట్లో మళ్ళీ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి అందులో ఇలాగ కర్లీ బ్రేస్ ఇచ్చాను. కర్లీ బ్రేస్ ఇస్తే అది ఏ రిటర్న్ చేస్తుంది? నిన్న నేర్చుకున్నాం మనం. అప్డేట్ సార్ గుడ్, వెరీ గుడ్. సో రిటర్న్స్ ఏ ఎంప్టీ స్ట్రింగ్. సో బట్ ఇందులో ఏంటంటే ఆబ్జెక్ట్. గుడ్. సరే, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ అగైన్ ఎంప్టీ స్ట్రింగ్. ఓకే, సేమ్ ఇచ్చేద్దాం. మళ్ళీ కంకాట్ ఆ మెథడ్ బిల్ట్ ఇన్ టైప్. ఇప్పుడు నేను ఇందులో నల్ అంటే ఇదేంటి రిటర్న్ చేస్తుంది? నల్ అంటే నల్లే. సార్ నల్ అంటే ఎంటీ అనా? ఎంటీ, నథింగ్. ఓకే కన్సోల్ డాట్ లాగ్ డాట్ కంకాట్ ట్రూ. ఇదేంటి అని రిటర్న్ చేస్తుందంటే ట్రూని. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం బూలియన్ టైప్లో ట్రూ అనేసి, అది ఇది అనేసి. ఇప్పుడు ఓకే, ఇది రిటర్న్ చేస్తే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసిన ఒక విషయం ఉంది ఫ్రెండ్స్, మై డియర్ వండర్ఫుల్ స్టూడెంట్స్. కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ. సో ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత కంకాట్. ఓకే, ఇక్కడ నేను దీని వాల్యూ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు చెప్పినా పర్వాలేదు అనుకో, ఆలోచించి చెప్పండి. దీని ఆన్సర్ ఎంత అవుతుంది? ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? కంకాటినేషన్ అంటే ఏం చేస్తుంది? యాడ్ చేస్తా సార్. అంటే యాడ్ అంటే ప్లస్ చేయదు ఇక్కడ.
రెండు కలిపి రాసేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ 6 తీసుకుని అనుకో, 4 5 6. ఓకే, కంకాటినేషన్ చేసినప్పుడు 4 + 5 + 6 అని రాయకూడదు. మొత్తం కలిపి 9 + 15 అని రాయకూడదు. ఎవలో సరే ఎంత అనేది 4 5 6. ఓకే, నెంబర్స్ అయినా స్ట్రింగ్స్ అయినా అలాగే కలిపే రాస్తుంది కంకాట్ మెథడ్లో. కన్ఫ్యూజ్ అయిపోతారు. డాట్ కంకాట్ 4 5 అంటే కంకాటినేషన్ యాడింగ్ థింగ్స్ టుగెదర్ స్ట్రింగ్స్, సో అలా అన్నట్టుగా. సో ఇది అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ str స్ట్రింగ్ ఈక్వల్ టు హలో, లెట్ స్ట్రింగ్ టు ఈక్వల్ టు వరల్డ్ అని మామూలుగా ఇలా రాశాను. మనకి ఎప్పుడైనా మన ప్రోగ్రామ్ ఫస్ట్ హలో వరల్డ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా మ్యాక్సిమం. ఇప్పుడు ఏం చేస్తామంటే కంకాటినేషన్ అని రాయకండి, కంకాటినేటింగ్ టూ స్ట్రింగ్స్. ఓకే, గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ న్యూ స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇక్కడ సో ఇక్కడ ఒక కామ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చిన్న చిన్ని ఆశ చిత్రమైన ఆశ. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా రాశాను. ఇప్పుడు console.log. ఓకే, ఇందులో న్యూ స్ట్రింగ్ పాస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ అంటే ఏదేది ప్రింట్ చేస్తాయో నీకు 4 తెలుసు, ఆల్రెడీ చెప్పారు. ఇది ఆబ్జెక్ట్ అని, ఇది నల్ అని, ఇది ట్రూ అని, ఇది 4 5 6 అని. ఇప్పుడు 434 లైన్ ఆఫ్ కోడ్ ఏంటి రిటర్న్ చేస్తుంది? స్ట్రింగ్ 2 రిటర్న్ చేస్తుంది. సో లెట్స్ సి ఏమొస్తుందో. హలో వరల్డ్ వచ్చింది. ఎందుకు హలో వరల్డ్ వచ్చింది? మనం స్ట్రింగ్ ని స్ట్రింగ్ 2 ని యాడ్ చేసాం కదా. ఓకే, ఇక్కడ str అని ఉంది. ఓకే, స్ట్రింగ్ డాట్ కంకాట్. ఓకే, స్ట్రింగ్ డాట్ కంకాట్ ఏం చేస్తుందంటే థింగ్స్ అన్నిటినీ యాడ్ చేసేస్తుంది. సో ఇది ఇక్కడ రాసాం. ఇది ఏంటంటే స్పేస్, ఇదేంటి అంటే బిట్వీన్ ద స్పేస్. ఓకే, చూడండి, స్ట్రింగ్ డాట్ కంకాట్ ఏం చేస్తుంది, ఫస్ట్ స్ట్రింగ్లో ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ అంటే అందులో ఉన్నది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఈ స్ట్రింగ్ స్పేస్, స్ట్రింగ్ 2లో ఏముంది, వరల్డ్ ఉంది, లాస్ట్లో ఏముంది, ప్రింట్ చేసింది, అంతే. సో ఇది పెద్ద కష్టమేం కాదు, జస్ట్ చూస్తూ ఉండండి. కంకాట్ మెథడ్ బేసిక్ అయితే ఇది. మీరు ఇది నేర్చుకుంటే చాలు, ప్రస్తుతానికి అర్థం చేసుకుంటే. ఇది అడ్వాన్స్డ్ అన్నట్టుగా, అంటే మనం ప్రోగ్రామింగ్లో అదే చిన్న చిన్న ప్రాజెక్ట్స్లోని మనం ఏవైనా చూసినా సరే ఆశ్చర్యపోవసరం లేదు. జస్ట్ మీరు తెలుసుకుంటే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే యూ విల్ గెట్ ఎన్ ఐడియా అనేసి. ఓకే, మేక్ షూర్ దట్ ప్రాక్టీస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంటే. ఓకే, సో ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే ప్రతిదీ ఇంపార్టెంటే. టెంప్లేట్ లిటరల్స్ అంటే టెంప్లేట్ ఆర్ సార్ న్యూ ఫీచర్ యాడెడ్ ES6 ఇంత ఉంది, అది మొత్తం అంతనా. సో ఇది, సో దీన్ని ఇట్ హెల్ప్స్ టు హ్యావ్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ టు రైట్. సింపుల్ డెఫినేషన్, ఇట్ హెల్ప్స్
if we have uh, if we have multiple lines of code, చాలా సింపుల్గా మీరు ఎక్కువ ఏం గుర్తుపెట్టుకోకర్లేదు, వెరీ వెరీ సింపుల్గా జస్ట్ దీనికి ఏంటి గుర్తుపెట్టుకోవసరం లేదు. ఇప్పుడు దేంట్లో ఒకట, సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కమాన్ code and we want to use it in the single string. Okay, single string. So let's say const price 1 అనేసి ఈక్వల్ టు 3000 తీసుకున్నాం. ఇప్పుడు ఓకే, ఇది సింటాక్స్. ఇక్కడ ఆన్సర్ చూస్తే 2 సార్లు ప్రింట్ అయిందంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఫన్. ఓకే ఒకసారి ప్రింట్ అయింది. ఓకే, సో పవన్, మురళి, పవన్, మీ ఇద్దరు ఇది అర్థమైందా ఇప్పుడు నేను ఏం చేశాను అనేది? స్ట్రింగ్ లిటరల్స్ సార్ ఇప్పుడు అర్థమైంది సార్, కానీ ఇప్పుడు డాలర్ సింబల్ వచ్చింది కదా సార్, అది అదే యాడ్ చేశారా? అదే స్ట్రింగ్ లిటరల్ అనేది. ఓకే ఓకే. జస్ట్ ఇందులో మనం ఏదైతే పాస్ చేసాం వేరియబుల్, ఇక్కడ దీన్ని ఏంటంటే ఈఎస్సి ఎస్కేప్ సైన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను. రిజల్ట్ 2 అని ఈక్వల్ టు ఏం చేయాలంటే ఇక్కడ ఎస్కేప్ సైన్ ఉంటుంది, ఎస్కేప్ సైన్. ఓకే, ఎస్కేప్ సైన్ నొక్కాలి. ఓకే ఓకే, ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, కాన్స్ట్ ప్రైస్ 2 ఈక్వల్ టు ఇది. ఇక్కడ ద టోటల్ ప్రైజ్ 1, ద ప్రైజ్ 1 ఈజ్ ఓకే. సో ఇక్కడ నేను ఇది మనకు అవసరం లేదనుకోండి, ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ చూడండి అంతా ఒక స్ట్రింగ్లోనే వచ్చింది. ఎలా వచ్చింది? కాన్స్ట్ 1. సో ఇది యాడింగ్ కంకాటినేషన్ బదులు దీన్ని యూజ్ చేస్తే స్పీడ్గా అయిపోద్ది. ఎస్కేప్ సైన్ యూజ్ చేసి ద ప్రైజ్ ఈజ్ 1. ఇక్కడ మళ్ళా ఇక్కడ డాలర్ సైన్ కర్లీ బ్రేసెస్లో వేరియబుల్ పాస్ చేయాలి. ఓకే, స్ట్రింగ్ టెంప్లెట్ లిటరల్స్లో డాలర్ సైన్ కర్లీ బ్రేసెస్లో వేరియబుల్ అండ్ ద ప్రైజ్ ఈజ్ 2 ఈజ్ ప్రైజ్ 2 ఏంటి? ప్రైజ్ 2 ఈజ్ ఇది. సో అలా ఇప్పుడు నేను ఇక్కడ ప్రైజ్ 1 అని బదులు 2. సార్ ఇక్కడ స్టార్టింగ్ లో ద ప్రైస్ ఇస్ 1 మీన్స్ అని ఉంది. ద ప్రైజ్ 1 ఈజ్. సో ఇంకొకటి ఏంటంటే ఇది అంత స్ట్రింగ్ కదా, మనం ఎలాగున్నా పర్వాలేదు, బట్ గుడ్ ప్రాక్టీస్ ఆల్వేస్ మేక్స్ పర్ఫెక్ట్ అని. సో అలా ఇప్పుడు మనకి ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నా సరే ఏం చేస్తాం, ఒక 100 ఉన్నా సరే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం, అన్నీ ఒక దాంట్లో పెట్టేస్తాం. ఓకే, బట్ ఇది స్ట్రింగ్ కాదే, ఎస్కేప్ సైన్ యూజ్ చేయాలి. సార్ ఇప్పుడు ఎస్కేప్ సైన్ అంటే ఎస్కేప్ సైన్ పైన వస్తుంది, పైన ఉంటుంది ఇలాగా. సో ఇలా ఉంటుంది కదా, దాని కిందన ఇలా దాని కిందన ఇలా ఒకటి ఉంటుంది. ఇది చూసారు కదా మీరు, ఎస్కేప్కి పైన ఉంటుంది కంప్యూటర్లో, అదే కీబోర్డ్లో. ఓకే సార్, ఓకే. దీన్ని యూజ్ చేయాలి, స్ట్రింగ్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు మనం దాని మీద డీప్ డైవ్ వెళ్ళమంటే వెళ్తాను, లేదంటే వేరే టాపిక్ వెళ్ళమంటే వెళ్తాను. డీప్ డైవ్ అంటే 3 ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అనేసి. సో అవి నేర్చుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. సో జావా స్క్రిప్ట్ సార్ ఇప్పుడు యాక్చువల్గా స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్ ఉంటుంది కదా సార్, ఇక్కడ సింగిల్ కొటేషన్ ఇస్తాను. ఇది సింగిల్ కొటేషన్ కాదు,
ఓకే, సింగిల్ కొటేషను ఇలా వస్తుంది. ఇది సింగిల్ కొటేషను. ఓకే, ఇది సింగిల్ కొటేషన్, ఇది రాసింది. ఇది సింగిల్ కొటేషన్ కాదు. పైన రాసిన కంకాటినేషన్ లో కూడా స్ట్రింగ్ అని చెప్పి మనం సింగిల్ కొటేషన్ ఇచ్చాం సార్. అది సింగిల్ కొటేషన్, అది వేరు. ఇది ఇప్పుడు ఈ ఈ సైన్ ఉంది కదా, ఇది సింగిల్ స్ట్రింగ్. ఓకే, సింగిల్ కొటేషన్. బట్ ఇది సింగిల్ కొటేషన్ కాదు. చూసారా సైన్స్ ఇవి స్ట్రైట్గా ఉన్నాయి, ఇవి పక్కకు ఉన్నాయి. సో మీరు ఏ ల్యాప్టాప్ యూజ్ చేస్తారు, మ్యాకా విండోసా? విండోస్ సార్, విండోస్. విండోస్ సార్ అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది నాకు. ఒకసారి నేను చూపించేస్తే. సింబల్ అర్థమైంది సార్, సింబల్ అర్థమైంది. ఇగో చూసారా, ఈ ఎస్ ట్యాబ్కి తర్వాత ఉంది కదా, అది నొక్కాలి. ట్యాబ్కి ముందు ఉంది కదా, అదే 1 పక్కన, 1కి లెఫ్ట్ సైడ్లో. ఓకే సార్. ఓకే, మేక్ సెన్స్ రైట్? ఓకే. ఓకే, సో ఇదెందుకు మనకి? ఓకే, సో మనం ఇది ఇంపార్టెంట్ కాదు. సో అలా అనేసి, సో ఎలా యూజ్ చేయాలో తెలిసింది కదా. స్ట్రింగ్ లిటరల్స్ యూజ్ చేస్తాం షార్ట్ కట్. ఇప్పుడు అలాగే మనకి ఎన్ని ఉన్నా సరే ఒక లైన్లో రాస్తాం, జస్ట్ అది రాసేస్తే ఆ వేరియబుల్ పాస్ చేస్తాం, అయిపోద్ది. సో ఇప్పుడు డీప్ డైవ్కి వెళ్ళాం అనుకో, జావా స్క్రిప్ట్ టెంప్లేట్ లిటరల్స్ that are allow us to embed variables, expressions directly within them. So syntax ఎలాగంటే they are enclosed. ఓకే, దే ఆర్ ఎన్క్లోజ్డ్. ఇది ఇలాగ 2 ఉండాలి. ఓకే, 2 ఉండాలి, 1 2. సపోర్ట్ మల్టిపుల్ లైన్ స్ట్రింగ్స్. సో ఇప్పుడు సింపుల్గా ఈ ఎగ్జాంపుల్లో లెట్ నేమ్ ఈక్వల్ టు మురళి. పవన్ వచ్చేస్తుంది ఇక్కడ, మురళి. ఓకే, ఇప్పుడు లెట్ గ్రీటింగ్. ఓకే, ఇప్పుడు నేను ఏ సైన్ చేయాలంటే ఇది. ఓకే, యూజ్ చేసాను. ఓకే, హలో రాసి $సైన్ కర్లీ బ్రేసెస్ నేమ్ అందులో పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేశాను అనుకో, హలో మురళి, హలో మురళి. సో నేను స్ట్రింగ్ ఇగో ఇంకొకటి ఏంటంటే, కంకాటినేషన్లో ఏవైతే చేశానో వాటిని మీరు స్ట్రింగ్ జావా స్క్రిప్ట్ టెంప్లేట్ లిటరల్స్ కింద దాని కింద కన్వర్ట్ చేయండి హోంవర్క్లో. అదే క్రియేట్ చేస్తుంది మీకు హోంవర్క్. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ హియర్ హలో అండర్స్కోర్ రాసింది జావా స్క్రిప్ట్ టాబ్లెట్ సార్, జావా స్క్రిప్ట్ కోడ్ పైన టాబ్లెట్ లిటరల్స్. ఇదంతా జావా స్క్రిప్ట్ టెంప్లేట్ లిటరల్స్. వీటిని ఎగ్జాంపుల్ సార్ ఏంటన్నా, ఇప్పుడు పైన రాసింది ఒక ఎగ్జాంపుల్, కింద రాసింది ఒక ఎగ్జాంపుల్, అన్నీ సేమ్ ఎగ్జాంపుల్సే. ఓకే, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ నేమ్ ఈజ్ ఏ స్ట్రింగ్, ఈజ్ ఏ టెంప్లేట్ లిటరల్ అనండి. ఈజ్ ఏ టెంప్లేట్ లిటరల్ దట్ ఇన్సెట్స్ ద వాల్యూ ఆఫ్ ద నేమ్ వేరియబుల్ ఇన్ టు ద స్ట్రింగ్. అంతే. ఇప్పుడు సపోజ్ సో
ఇలా ఉంది. ఇది ఇది జస్ట్ ఆలోచించండి. జస్ట్ నేను రాస్తుంటాను. నెంబర్ 1 అనండి. నెంబర్ 1 ఈక్వల్ టు నీ ఫేవరెట్ నెంబర్ ఏంటి పవన్? 7 సార్ 7. 7. నీది కృష్ణ? మీరే ఇచ్చేయండి సార్, నాకు ఐడియా లేదు. ఓకే, మైన్ ఈజ్ 7. 7 ఆల్రెడీ టేకిన్. 9. 9 ఈజ్ ఎ కింగ్ ఆఫ్, ఎందుకంటే 1 నుంచి 10లోని 9 కింగ్. ఓకే, సో ఇప్పుడు ఎంబెడ్ ఎక్స్ప్రెషన్ విత్ ఇన్ టెంప్లెట్ లెటర్. ఇప్పుడు లెట్ రిజల్ట్, ఆల్రెడీ రిజల్ట్ అనేది తీసుకున్నాను కదా, రిజల్ట్ 2 అని తీసుకుంటాను. ఇది యూజ్ చేయాలి. రిజల్ట్ 2 ఈక్వల్ టు నేనేం చేశానంటే టెంప్లెట్ లెటర్లో ద సమ్ ఆఫ్, ఓ నేను ఏదనుకుంటున్నా నా మనసులో ఉన్నది చెప్పేస్తుంది ఇక్కడ. సో ఇది అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి గెస్ చేసి. అవుట్ 7 9 వస్తుంది సార్. అదే 7 + 9 వస్తుంది. అది అంటే ఏమొస్తుంది అంటే ఫుల్ సెంటెన్స్ చెప్పండి. ద సమ్ ఆఫ్, ఇక్కడ ఏమొస్తుంది? ద సమ్ ఆఫ్ 7 and 9 ఈజ్ 7 and 9. 7 9 వస్తుంది. ఓకే, 7 + 9 అడిషన్ వస్తుంది. సమ్ ఇక్కడ ఎందుకంటే నెంబర్స్ని కదా, ఇక్కడ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం మనం. ద సమ్ ఆఫ్ 7 and 9 ఈజ్ 16. 16. 16? అంతే సార్. Yeah. The sum of 7 and 9 is 16. Good. Okay. So, ఇప్పుడు ఓకే, సో మీకు ఆల్రెడీ, ఓకే నేను ఆల్రెడీ ఇది చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ అంటే ట్యాగ్డ్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ మెయిన్ ట్యాగ్డ్ టెంప్లెట్స్ ఆర్ an advanced from of template literals in JavaScript. ఇవి ఏం చేస్తాయి అంటే దే allow us to parse template literals within a function. Parse ఏం చేస్తే template literals literals with a function. Furthermore, we don't need to use a parenthesis. We do not need to use parenthesis when passing the template literal to the function. Okay, so let's say ఫంక్షన్కి ఇది ఫంక్షన్. ఇక్కడ నేనేం చేస్తానంటే డిస్ప్లే మెసేజ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఓకే, సో ఇందులో నేనేం చేస్తానంటే ఒక పారామీటర్ MESSAG మెసేజ్ అని పారామీటర్ తీసుకున్నాను. ఏమైంది? క్లాస్ 15 minutes ఎండ్ అయ్యింది. బాబాయ్ ఈరోజు నేను ఎలాగైనా సరే 1 hour క్లాస్ కానీ రేపు క్లాస్ సెలవైనా ఇస్తాను. కానీ రేపు సెలవు అలాగే, యాక్చువల్లీ రేపు క్లాస్ లేదు కదా మనకి. బట్ అంటే ఈరోజు నేను అనుకున్నవన్నీ అవ్వగొట్టెళ్ళి. ఓకే,
ఇది ఫుల్ మీకు ఒకవేళ ఇది ఎండ్ అయిపోతే అది. ఓకే, సో డిస్మిస్. మీరు 1 minute ఉందనగా మీకు పాపప్ వస్తుంది, అప్పుడు నాకు చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఏంటి రిటర్న్ చేస్తున్నానంటే ఏంటి మెసేజ్ రిటర్న్ చేస్తున్నాను, రిటర్న్ మెసేజ్. ఇప్పుడు నేను బయటకు వచ్చి క్రియేట్ ఏ ట్యాగ్ టెంప్లెట్. నేను యాక్చువల్గా అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా చెప్తున్నాను. లెట్ రిజల్ట్ ఈక్వల్ టు, సో ఇలా కాకుండా ఓకే, లెట్ రిజల్ట్ ఈక్వల్ టు డిస్ప్లే మెసేజ్. ఇక్కడ నేను ఇది రాసి ఇందులో హలో పవన్ అండ్ మురళి. ఓకే, సో అండ్ విత్ చెప్పినన్నా మోహన్ సార్, మోహన్ మోహన్ సార్. పవన్ అండ్ మురళి. ఓ మోహన్. మురళి మా బావగారి పేరు. మోహన్ మా క్లాస్మేట్. పవన్ ఇవన్నీ కామన్ నేమ్స్ కదా ఇండియాలో. ఇప్పుడు నేను రిజల్ట్ అని ప్రింట్ చేశాను. సో ఇప్పుడు ఏంటి రిటర్న్ వస్తుంది రిజల్ట్. హలో పవన్ అండ్ మోహన్ సార్. అంతే, హలో పవన్ అండ్ మోహన్. గెస్ హలో పవన్ అండ్ మోహన్. గ్రేట్. సో ఇది ఎలా వచ్చింది మనకి, ఎరే కింద వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే డిస్ప్లే మెసేజ్ ఇందులో ఈ పారామీటర్ని బదులుగా మనం డిస్ప్లే మెసేజ్ ఏం చేసాం, రెండు కలిపి, సారీ ఈ మెథడ్ డిస్ప్లే మెసేజ్ ఈ పారామీటర్ని బదులు దీన్ని పాస్ చేసాం. ఏం పాస్ చేసాం, పవన్ అండ్ మోహన్. అంతే. ఇప్పుడు దీనికి మీకు నోట్స్ అంటే ఇంగ్లీష్ భాషలో ఏమంటామంటే అన్లైక్ రెగ్యులర్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ the template literal is split into an array. In the above example the function received an array with a single element ఏంటది, the string from the literal. ఓకే, సో అవుట్పుట్ ఏమొచ్చింది, we obtain ఏమొచ్చింది అవుట్పుట్ ఇది యాజ్ అన్ అవుట్పుట్. ఓకే, సో ఓకే అంతే, ఏం లేదు. ఇక్కడ మనం అరేలోకి రావాలంటే ఈ మెసేజ్ రిటర్న్ చేస్తుంది. ఆ మెసేజ్ ఏంటిది, హలో పవన్ అండ్ మోహన్. దీని అంతటిని మెథడ్ని కాల్ చేసాం కదా. ఇక్కడ మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, దానికి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్ పెట్టి అందులో ఒక మెసేజ్ పాస్ చేస్తాం ఆర్గ్యుమెంట్, అదే రిజల్ట్లో వస్తుంది. కానీ ఇక్కడ స్ట్రింగ్ లెటర్స్ అవేం చేయక్కర్లేదు. లిటరల్స్ టెంప్లెట్ లిటరల్ సైన్ యూజ్ చేసి అందులో ఏదైతే పాస్ చేసామో అది కాల్ చేస్తే అయిపోద్ది. సో జస్ట్ చూస్తూ ఉండండి, ఉంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. చేస్తూ ఉండండి. డౌట్స్ వచ్చినవి ఒక పని చేద్దాం, డౌట్స్ వచ్చినవన్నీ 4th డే క్లాస్లో మీరు 4 days అన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని 4 daysలో మీరు నాకు ఏమంటారు డిస్కషన్ బోర్డులో పెట్టేశారంటే అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఓకే, సో అలాగే ఇంకో దీన్ని కామెంట్ చేసేస్తాను.
మనకి ఇది ఎందుకు ఇది? ఓకే, సో లెట్స్ సి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలిసిందే, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ కండిషన్ ఆర్ కండిషన్. ఓకే, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఆర్ కండిషనల్ ఆపరేటర్స్, కండిషన్. ఓకే, సో ఇప్పుడు ఇందాక వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో జస్ట్ ప్రాక్టీస్ చేస్తే వస్తే అవుతుంటుంది. ఇప్పుడు ద జావా స్క్రిప్ట్, ఓకే, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ యూజ్ టు ఎగ్జిక్యూట్ ఆ స్కిప్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. సో ఇదే ఏంటి, ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్, ద జావా స్క్రిప్ట్ if else statement is used execute ఏమంటారు, ఎగ్జిక్యూట్ ఆర్ ఓకే skip a block of code, right? BLO block of code based on a condition. Okay, that's right. Okay, so సింపుల్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు చూడవలసింది ఏంటంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. సార్ మాకు ఇది ఎలా వచ్చింది అనేది మీరు జస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అని ఆస్క్ మీ. అంటే నేను రాస్తాను కోడ్, లెట్ స్కోర్ ఈక్వల్ టు జస్ట్ సే 100 వద్దులే 45 అనుకుందాం. 45 అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఇఫ్ చెక్ ఫస్ట్ ఇఫ్ కాదు చెక్ ఇఫ్ స్కోర్ ఈజ్ 50 ఆర్ గ్రేటర్. ఓకే, సో యూ హ్యావ్ పాస్డ్ ఎగ్జామ్ ఆర్ సంథింగ్ ఆల్రెడీ. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఈ కండిషన్, ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవ్వాలి, ఎల్స్ అంటే ఒకవేళ ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ చేయాలి, ఫాల్స్ అయితే ఇది ప్రింట్ చేయాలి. ఎస్ ఆర్ నో, ఇఫ్ ఇట్స్ ట్రూ ప్రింట్ దిస్, ఇఫ్ ఇట్స్ ఫాల్స్ గో హియర్. ఇప్పుడు నేను లెట్ స్కోర్ ఈక్వల్ టు 5 వచ్చింది అనుకో, అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, యూ హ్యావ్ ఫెయిల్డ్. మనకి ఎంత రావాలి స్కోరు, ఇక్కడ నేను 50 పెట్టాను అనుకో, అప్పుడు ఎంత వస్తుంది, యూ హ్యావ్ పాస్డ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీకు అంటే క్లియర్గా ఇంగ్లీష్లో ఇన్ ద అబోవ్ example what we did, the program displays what it displayed, you have passed if the score is greater than or equal to and you have failed otherwise. Okay, so it displays you failed. So okay, అర్థమైంది కదా ఇది. అర్థమైంది సార్. ఓకే, ఇందులో ఏమి లేదు, ఒకవేళ కండిషన్ పైది ట్రూ అయితే అంటే కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంటుంది. ఇక్కడ నేను సింటాక్స్ ఇస్తాను, జావా స్క్రిప్ట్ ఇఫ్ స్టేట్మెంట్, we use the if keyword to execute code based on a condition. Okay, based on a condition, the syntax of if statement is, okay, if condition in the code to be executed if the condition is true, else ఇది. సో
అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ చేయాలి, ఫాల్స్ అయితే ఇది ప్రింట్ చేయాలనేసి. సో ఇందులో పెద్దగా ఆ, ఇంకా ఏమి లేదు, పెద్దగా చేయవలసింది ఏమని. జస్ట్ ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ చేస్తాం, కండిషన్ ఫాల్స్ అయితే చెయ్యం, అంతే. సో ఇలా మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏజ్ ఇంకా ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఇఫ్ ఎల్స్ కండిషన్ ఇంకా బాగా రావాలంటే జస్ట్ లుక్ ఎట్, నేను కోడ్ ప్రొవైడ్ చేస్తాను. అలా కాకుండా మీకు అలా కాకుండా మీకు లెట్స్ సే ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, జావా స్క్రిప్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ లెట్ రేటింగ్ ఈక్వల్ టు 4 అనుకో. ఓకే, ఫస్ట్ రేటింగ్ ఆఫ్ 2 ఆర్ బిలో ఈజ్ బ్యాడ్ అంటే మనం ఏమైనా రివ్యూస్ ఇస్తాం కదా అలా. ఓకే, రేటింగ్ ఆఫ్ 4 ఆర్ above is good. Okay, else the rating is average. ఓకే, ఒకవేళ ఇది రేటింగ్ ఆఫ్ 2, దీనికి ఎలా రాస్తాం మనం కోడు. సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను, తప్పు అయితే చెప్పండి. ఇఫ్ రేటింగ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఓకే ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఇది బిలో అయితే బ్యాడ్ అన్నాం. రేటింగ్ ఆఫ్ 4 ఈజ్ అబోవ్ గుడ్. సో నేను ఏం చేశానంటే ఈకో, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఏంటి, ఇక్కడ గ్రేటర్ దెన్ కాదు, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ ఏం చేస్తాం, కన్సోల్ డాట్ లాగ్. సో ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ నేను ఏం పాస్ చేశానంటే బ్యాడ్ రేటింగ్. ఓకే, సెమీకాలన్, బికాజ్ ఎవ్రీ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మన కండిషన్ ఏమి ఇచ్చాను నేను ఇక్కడ, రేటింగ్ ఈక్వల్ టు 4. ఇక్కడ కండిషన్ ఏంటి, ఇఫ్ రేటింగ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే ఇది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అయి ఉన్న 4 కన్నా ఎక్కువ ఉంటే గుడ్ రేటింగ్, గుడ్ రేటింగ్ వచ్చింది. ఇప్పుడు నేను రేటింగ్ 3 ఇచ్చారనుకో, దేని ప్రింట్ చేస్తుంది, యావరేజ్ రేటింగ్. మేక్ సెన్స్ రైట్. సో ఇది ఎలాగంటే నీకు 3 ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఆప్షన్ ఏలో ఫర్ సపోజ్ 2+2 అని ఒక క్వశ్చన్ ఇచ్చారు, దానికి ఆన్సర్ ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6. దాని మీనింగ్ ఏంటంటే ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ print this, if not go to the next line, if go to the next line. Sir, 1 minute. Hello, 1 minute on, sir. oh, okay okay, thank you. చేసుకోండి. Oh, holy cow, this is oh this is oh this is old one, right? Okay,
ఓకే గాయస్, సో లెట్స్ సీ హియర్. మనం దేని గురించి మాట్లాడాము ఇప్పుడు? ఇది అర్థమై ఉంటుంది కదా మీకు. జస్ట్ ఇది అవ్వకపోతే ఇది, అవ్వకపోతే ఇది, అవ్వకపోతే ఇది. ఒక కండిషన్ ట్రూ అయితే ఒకటి, లేదంటే మళ్ళీ ఫుల్. అలాగే చాలా ఉన్నాయి, ఇఫ్ ఎల్స్ అవన్నీ. సో అవన్నీ నేను మీకు హోంవర్క్లు ఇస్తాను, ఆ హోంవర్క్లో ట్రై చేయగలరు. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా. ఇది అర్థమైతే ఓకే. ఇప్పుడు వేరే టాపిక్కి వెళ్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బట్ ఇట్స్ నాట్ హార్డ్ టాపిక్. అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో ఇదేంటంటే డబుల్ ఈక్వల్ వెడ్స్ త్రిబుల్ ఈక్వాలిటీ ఆపరేటర్స్ అంటే బాగుంటుంది. ఓపిఆర్ఏ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రెండు ఈక్వల్ ఉన్నాయనుకో, చెక్స్ ఓన్లీ వాల్యూ. ఓకే, ఇది వాల్యూ టైప్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్, దీన్ని ఒకే రెండు ఈక్వల్స్ ఉన్నాయనుకో, రెండు ఈక్వల్ మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ. ఓకే, రెండు ఈక్వల్ ఉన్నది ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఏ వాల్యూ అయితే ఉందో దాని వర్త్ కూడా రైట్ హ్యాండ్లో అంతే ఉండాలి. డబుల్ ఈక్వల్ టు. మేక్ సెన్స్? ముందు ఈ క్వశ్చన్ అడుగుతారు మీకు జావా ఇంటర్వ్యూలో, జావా స్క్రిప్ట్లో. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఈక్వల్స్ అండ్ ట్రిపుల్ ఈక్వల్స్? టూ ఈక్వల్స్ చెక్స్ ఓన్లీ వాల్యూ, ట్రిపుల్ ఈక్వల్ ఈజ్ ఏ స్ట్రిక్ట్ ఆపరేటర్, స్ట్రిక్ట్ ఈక్వాలిటీ. ఓకే, స్ట్రిక్ట్ ఈక్వాలిటీ. సో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు రెండు ఈక్వల్ అంటే ఈక్వల్ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో సేమ్ వాల్యూ రావాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీకు 5 + 5 ఎంత? 10. సో రైట్ సైడ్లోని 10 రావాలి. రైట్ సైడ్లోని 8 + 2 ఎంత? 10. అలా వచ్చితే అది చెక్స్ వాల్యూ, రెండు వాల్యూ సరిపోయేవనేసి. ఇక్కడ స్ట్రిక్ట్ ఈక్వాలిటీ అంటే లెఫ్ట్ సైడ్లో 5 + 5 ఉంటే రైట్ సైడ్లో ఏమి ఉండాలంటే 5 + 5 ఉండాలి. ట్రిపుల్ ఈక్వల్ వస్తే ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక ఈక్వల్ అంటే అసైనింగ్ ఆపరేటర్, రెండు ఈక్వల్ అంటే చెక్స్ ఓన్లీ ద వాల్యూ, మూడు ఉంటే స్ట్రిక్ట్ ఈక్వాలిటీ. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ చూసారు, అసైనింగ్ చేయడం, వేరియబుల్ అసైనింగ్. ఇప్పుడు లెటర్ రేటింగ్ = 3 అంటే ఈక్వల్ టు అసైన్ చేసాం, అందుకే ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేసాం. రెండు ఉంటే చెక్ చేస్తాం, అది చెప్తాను చూడు. ఇప్పుడు అంటే మనం చెప్పింది కండిషన్ ట్రూ అయిందా లేదా అనేసి. సో లెట్స్ సే కాన్స్ట్ ప్రైస్ 4 అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు 4500 అన్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రైస్ ఈక్వల్ టు 5000 అయిందనుకో. ఓకే, అప్పుడు ఇది ప్రింట్ చేయాలి. రెండు ఈక్వల్, ఇదే కండిషనే డబుల్ ఈక్వల్ టు. ఇది ఎంత ఉందో ఇది అంతే ఉండాలి, అప్పుడు ఇది. లేదంటే బనానా ఈజ్ మై ఫేవరెట్ ఫ్రూట్. సో ఇక్కడ అలా ప్రింట్ చేసింది. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ మోహన్? మురళియా మోహన్? నాది మ్యాంగో ఫేవరెట్ ఫుడ్. సో నీది పవన్? అన్నీ తింటారు సార్. నేను అన్ని ఫ్రూట్స్ తింటాను, మ్యాంగో అయితే చాలా ఇష్టం. అమెరికా వచ్చిన తర్వాత మ్యాంగోస్ మంచివి లేవు ఇక్కడ, ఏవి మంచివి ఉండవు డబ్బులు తప్పించి. సో ఓకే, సో ఇది ఇక్కడ మనం కండిషన్స్లో అయితే ఇక్కడ మనం ముందు డిక్లేర్ చేసాం ఒకటి. సో అలా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఇది చెక్ చేస్తుంది, ఇది ప్రైజ్ 4500,
ఇప్పుడు ప్రైస్ ఈ లెఫ్ట్ సైడ్లో ఎంత ఉందో అదే కరెక్ట్గా ఇక్కడికి ఉన్న వాల్యూ అయితే ఇది ప్రింట్ చేయి, లేకపోతే ఇది. అంటే దీన్ని బట్టి బేస్ అయి ఉంటాయి. మనం ఆల్రెడీ వేరియబుల్లో ప్రైస్ 4లో ఏం స్టోర్ చేసాం, 4500. ఓకే, ఓకే 4500 ఇప్పుడు దీని వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, 8 వస్తుంది. హలో ఫ్రెండ్స్ వస్తుందా, మ్యాంగో ఇస్ మై ఫేవరెట్ ఫ్రూట్ వస్తుందా? గెస్ట్ చేయొచ్చు ఈజీగా. ఇది ఈ రెండు ఒకలాగా ఉంటే ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు సమానంగా లేకపోతే రెండోది ప్రింట్ అవుతుంది. మ్యాంగో ఇస్ మై ఫేవరెట్ ఫ్రూట్ అని. మ్యాంగో ఇస్ మై ఫేవరెట్. ఓకే, సో ఇది మీకు అర్థమైపోయింది. జస్ట్ రెండు అంటే వాల్యూ రెండు సమానంగా ఉంటేనే. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ వాల్యూ ఒకటే ఉండాలి, రెండు ఈక్వల్స్. ఇక్కడికి వచ్చేటప్పుడు వాల్యూతో పాటు డేటా కూడా ఉండాలి. సో దీని ఎగ్జాంపుల్ చూసినట్టుగైతే ట్రిపుల్ ఈక్వల్, దీన్ని ఏమంటారంటే స్ట్రిక్ట్ ఈక్వాలిటీ. ఏమంటారు, స్ట్రిక్ట్ ఈక్వాలిటీ. ఇప్పుడు దీన్ని స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్. ఇప్పుడు నేను లెట్స్ సే కాన్స్ట్, లెట్స్ సే కాన్స్ట్ ప్రైస్ 5 ఈక్వల్ టు ఇది ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఓకే, ప్రాణంలో ప్రాణమేగా. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది, హలో ఫ్రెండ్స్ అది. సో ఓకే, లెట్స్ సీ వాట్స్ గోనా ప్రింట్. మ్యాంగో ఇస్ మై ఫేవరెట్ ఫ్రూట్. ఎందుకు మ్యాంగో ఇస్ మై ఫేవరెట్ ఫ్రూట్ అని ప్రింట్ అయింది? మీరు గెస్ చేయొచ్చు. మనం డిక్లరేషన్లోని వేరియబుల్ ఏంటి స్టోర్ చేసాం, 5000 స్టోర్ చేసింది. 5000 కాదు, అది అది 5000 కాదు. సార్ ఈక్వల్స్ ఆర్ డబుల్ ఈక్వల్స్. ఓకే, సో ఇదేంటిది, మనం దాంట్లో ఏం స్టోర్ చేసాం, ప్రైస్ 5లో ఏం స్టోర్ చేసాం, అది 5000 కాదు. 5 ట్రిపుల్ ఈక్వల్స్. నేను ఏం స్టోర్ చేసి అడుగుతున్నాను. స్ట్రింగ్ వాల్యూ స్ట్రింగ్, అది నెంబర్ కాదు, జస్ట్ స్ట్రింగ్. సో లోపల ఏది ఉన్నదో మనకు అనవసరం, ఇట్ డస్ నాట్ మ్యాటర్ అనేసి. ఓకే సో మన లోపల ఏముంది, మన లోపల స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రెండు స్ట్రింగ్ అయి ఉండాలి. ఓకే, వాల్యూ టైప్ రెండు స్ట్రింగ్ అయితేనే అప్పుడు, లేకపోతే ఇట్ డస్ నాట్ హెల్ప్ అస్ అనేసి. సో ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన దాంట్లోని రెండిట్లోని ఉన్న దానికి ఎగ్జాంపుల్లోని నేను ఇప్పుడు ఇప్పుడు సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్ చేస్తాను, నేను రాస్తాను, మ్యాక్సిమం మీరు ఆన్సర్స్ చేయండి. అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు వై ఉందనుకో, దీన్ని ఏమంటాం, రెండు ఒకవేళ ఉంటే అబ్స్ట్రాక్ట్, దీన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ ఈక్వాలిటీ కంపారిజన్ ఆపరేటర్ అనొచ్చు, లేదంటే ఈక్వాలిటీ కంపారిజన్ ఆపరేటర్ అనండి, ఆపరేటర్. ఓకే, దీన్ని ఏమంటారంటే స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్. ఇప్పుడు దీని మీద జస్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను మీకు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇలా వచ్చాయనుకో, డబుల్ ఈక్వల్స్ వచ్చిందనుకో, నేను ఇప్పుడు సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్లో ఇక్కడ 2 ఈక్వల్ టు 2, ఇది ఏమి ప్రింట్ చేస్తుంది, ఇది జస్ట్ వాల్యూనే చూస్తుంది, ట్రూ ప్రింట్ అయింది. అదే రెండో దాంట్లోని ఫాల్స్ ప్రింట్ అయింది. ఎందుకు ఫాల్స్ ప్రింట్ అయింది,
సో కంపారిజన్ ఆపరేటర్, అబ్స్ట్రాక్ట్ ఈక్వాలిటీ కంపారిజన్ ఆపరేటర్లో ఏం చేస్తుందంటే ఓకే ఇటువైపు ఈక్వల్ టు ఇటువైపు సమానం, ఇక్కడ ఇక్కడ 2 ఈక్వల్ టు స్ట్రింగ్ మనం ఏంటంటే అసైన్ చేసాం ఆల్రెడీ. ఏమన్నాం ఇక్కడ చెక్స్ ఓన్లీ ద వాల్యూ. ఓకే, ఓన్లీ ద వాల్యూ. ఇప్పుడు నేను ఇక్కడ 3 పెట్టాను అనుకో, ఏం ప్రింట్ అవుతుంది? సో ఓకే ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. సో అది పక్కన పెట్టండి. ఈ రెండు మనం ఇవన్నీ సింటాక్స్లోకి వెళ్ళాలి. ఓకే, మీకు తెలియడం గురించి. ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది? వాల్యూస్ ఏం లేదు ఇక్కడ ఓన్లీ వాల్యూ చెక్ చేస్తుంది అంతే. ఇక్కడ నేను 2 పెట్టాను. ఇప్పుడు కమాన్, మీకు అర్థమైంది ఫ్రెండ్స్, మా వండర్ఫుల్ స్టూడెంట్స్? జస్ట్ వాల్యూ చెక్ చేస్తుంది అంతే. ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ చెక్స్ ద వాల్యూ అండ్ టైప్, రెండు చెక్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే వాల్యూ, ఇక్కడ చెక్స్ ద వాల్యూ అండ్ టైప్ రెండు ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నా ఏ డేటా టైప్ అనేసి చెక్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ వాల్యూ లోపల ఏదంతా ఉందో వాల్యూ చేసుకుంటుంది 2 ఓకే, ఇక్కడ ఇది వాల్యూ, టైప్ వచ్చేసి ఇక్కడ రెండు చెక్ చేస్తుంది. ఇది వాల్యూ వచ్చి 2, ఈ టైప్ వచ్చి నెంబరు, ఇది వచ్చి స్ట్రింగు, టైప్ వచ్చి స్ట్రింగు, ఇది నెంబరు, ఇది స్ట్రింగ్. మేక్ సెన్స్? ఓకే ఇది ఏంటన్నా అంటే ఏంటంటే ఈ రెండు ఒకేలాగా ఉండాలనేసి, అంటే ఒక వాల్యూ ఉంటే రైట్ సైడ్లో అదే లెఫ్ట్ సైడ్లో ఉండాలనేసి, అంతే మీనింగ్. అంటే సేమ్ వాల్యూ ఉండాలి, నెంబర్ అంటే కాదు వాల్యూ. సో ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇదేం, ఓ మై గుడ్నెస్ సారీ. సో ఇదేం ప్రింట్ చేస్తుంది? ట్రూ ఫాల్స్. ఓకే ఎందుకు? ఓకే ట్రూ ఫాల్స్. ఫస్ట్ ట్రూ, ఎందుకు ట్రూ ప్రింట్ అయింది? జస్ట్ చెక్స్ ద సేమ్ వాల్యూ. ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంది. ఈవెన్ ఇఫ్ యూ తీసేసి 2 పెట్టినా సరే మళ్ళీ అదే 2 ఉంది, 2 అంతే. ట్రూ ఫాల్స్ సేమ్ ఏదైతే ఇక్కడ. ఇప్పుడు నేను మీకు ఇలా ఉంది, నేను 3 పెట్టాను, చెక్స్ ద వాల్యూ, ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది? రెండు స్ట్రింగ్సే ఉన్నాయి కదా సార్, రెండు స్ట్రింగ్స్. నో, వాల్యూ 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 వాల్యూ. ఓకే, ఇక్కడ వాల్యూ 8 ఉంది, ఇక్కడ నెంబర్ 2 ఉంది, ఇక్కడ డేటా టైప్ ఏముంది? నెంబర్డ్, ఇక్కడ స్ట్రింగ్. సో అలాగ అవ్వదు, రెండు కరెక్ట్గా ఉండాలి. వాల్యూ 2. ఇప్పుడు దీనికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. జస్ట్ థింక్ console.log. నేను స్పీడ్గా వెళ్ళాలి ఎందుకంటే టైం అయిపోతుంది. console.null ఈక్వల్ టు అన్డిఫైన్డ్. ఇదేం ప్రింట్ అవుతుంది? సారీ, ఇక్కడ 2 ఈక్వల్ ఉంటే ఏమైనా ప్రింట్ అవుతుంది? ఇది సో ఓకే, సో ఇది console.log ఇక్కడికి వచ్చిన తర్వాత నల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి. ఓకే, మనం నల్ నేను తప్పు రాస్తాను, NUL కాదు, మనకు డిఫాల్ట్ నల్, NULL నల్. ఇప్పుడు ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఎందుకు? నల్ అన్న అన్డిఫైన్డ్ అన్న నథింగ్, ఇది ఒకటే చెక్ చేస్తుంది, ఇది వారు, ఇది ఒకటి. అది ఇక్కడ 3 ఈక్వల్ పెట్టాను అనుకో, అన్డిఫైన్డ్ అంటే మనం డిఫైన్ చేయలేదు, నల్ అంటే ఏం లేదు. సో ఒక వాల్యూని చెక్ చేస్తుంది. సో అలా సో చాలా ఉన్నాయి, నేను మీకు ఎగ్జామ్ పెట్టినప్పుడు అవి ఇస్తాను, చేయగలరు. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. జస్ట్ ఈక్వాలిటీకి మీనింగ్ తెలిసింది కదా, 2 ఉంటే ఏంటి, 3 ఉంటే ఏంటని. ఓకే, సింపుల్గా ఎగ్జాంపుల్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ఉన్నాయి ట్రూ, ఇదైతే ఫాల్స్. ఎందుకంటే ఒకటి ఇక్కడ ఏముంది? 2 ఉంది, ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది. ఇక్కడ స్ట్రింగ్ 2 ఒకలాగే ఉండాలి ఇక్కడ. ఓకే, బట్ అట్లీస్ట్ ఇక్కడ స్ట్రింగ్ ఉన్న, ఇక్కడ నెంబర్ ఉన్నా పర్వాలేదు. ఇక 2 స్ట్రింగ్స్ ఉండి ఒక దాంట్లో ఒక వాల్యూ, అంటే ఇది వాల్యూ ఒకటే చెక్ చేస్తుంది.
వాల్యూస్ చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. ఫస్ట్ది ఏంటి అవుతుంది, సెకండ్ది ఏంటి అవుతుంది? ఫస్ట్ది ఫాల్స్ అవుతుంది సార్, సెకండ్ది కూడా ఫాల్స్ అవుతుంది. ఓకే, ఎవరు చెప్పారు? పవనా? ఓకే, నువ్వు చెప్పు మురళి, మోహను, కృష్ణ. సార్ నాకైతే ఫస్ట్ ట్రూ అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ది ట్రూ అనిపిస్తుంది. ఓకే, అనిపిస్తుంది, మంచిది. సెకండ్ కూడా సెకండ్ ఫాల్స్ అంటే వాల్యూ ఈక్వల్ అవ్వట్లేదు కదా సార్. ఫస్ట్ది వాల్యూ ఈక్వల్ అవ్వలేదు. అది ఈక్వల్ అవ్వకపోతే ఈ కామెంట్ ఇప్పుడుది కాదు, పాతది ఇది కామెంట్. ఇక్కడ వాల్యూ ఈక్వల్ అవ్వాలి. వాల్యూ ఈక్వల్ అయిందా? ఈక్వల్ అవ్వలేదంటే ఈక్వల్ అవ్వలేకపోతే ఏటవుతుంది? అది ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే స్ట్రిక్ట్గా మన ఇక్కడ వాల్యూ ఒకటే, ఆ వాల్యూతో పాటు ఇంకోటి ఏంటి అవ్వాలి, టైప్ కూడా అవ్వాలి. అంటే రెండు ఫాల్సే. ఎందుకు? ఇక్కడ వాల్యూ 3 ఉంది, ఇక్కడ వాల్యూ 2 ఉంది, అవలే. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఉండాలి, అలాగే టైప్ కూడా సేమ్ అవ్వాలి. ఇప్పుడు నేను 2 ఇచ్చాను, ఇక్కడ 2 కద్దులే, 3 ఇచ్చాను, ఇక్కడ 3 ఇచ్చాను. ఇప్పుడు ఏంటవుతుంది? ట్రూ ఎందుకైంది? సేమ్ వాల్యూ సేమ్ టైపు. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ నేను 3 ఇచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఇచ్చాను. ఫస్ట్ డేట్ అవుతుంది, సెకండ్ డేట్ అవుతుంది, ఫస్ట్ డేట్ అవుతుంది, సెకండ్ డేట్ అవుతుంది. ఓకే, వాల్యూ చేసాం, గ్రేట్. సెకండ్ది 2 చెక్ చేయాలి. సెకండ్ కూడా ట్రూ అవ్వాలి కదా సార్ మామూలుగా. 3 ఈక్వల్స్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను? ఫస్ట్ది ట్రూ అయితే చెక్స్ వాల్యూ అండ్ టైపు. ఫస్ట్ వాల్యూ ఏముంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, వాల్యూ నెంబరు. టైప్ ఇప్పుడు ఇక్కడ ఏ టైప్ ఉంది? నెంబర్ టైప్. ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇక్కడ డబుల్ కోట్స్ అంటే స్ట్రింగ్. అప్పుడు ఏటవుతుంది? ఫాల్స్ అవుతుంది. మేక్ సెన్స్? ఓకే, వెరీ ఇంపార్టెంట్. జస్ట్ చిన్న లాజిక్. ఇక్కడ ఏంటంటే టైప్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ద సేమ్ టైప్ వాల్యూ ఉందనుకో. సో 2 ఇక్కడ ఉంది, రైట్ సైడ్ 2 ఈక్వల్గా ఉండే 2. ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ వాల్యూ ఉండాలి, సేమ్ టైప్ ఉండాలి. ఓకే మై ఫ్రెండ్స్, ఓకే. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా గ్రేటర్ దెన్, లెస్ దెన్ అని. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఆ ఆపరేటర్స్ చెప్పేస్తే బాబోయ్ స్పీడ్గా వెళ్ళాలి. ఓకే, నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ అడగండి. టైం స్పీడ్గా 1 అవర్లో కంప్లీట్ చేయాలి, కానీ ఈరోజు అవ్వలేదు అనేసి డీప్గా వెళ్ళకుండా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, మీకు దీని మీనింగ్ ఏంటి తెలుసు కదా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కిందది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీనింగ్స్ తెలుసు కదా? ఓకే, ఇప్పుడు నేను మిగతావన్నీ మీరు చూడండి, నేను ఇంపార్టెంట్ చెప్తాను. ఇప్పుడు ఇది ఎండ్ ఆపరేటర్ అంటే 2 ట్రూ అయితే ట్రూ అవుతుంది. ఏంటవుతుంది? 2 ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. రిమైనింగ్ కేసెస్లో ఫాల్స్ అవుతుంది. 2 ట్రూ అయితే ట్రూ అని, లేదంటే ఫాల్స్ అని. సో ఇక్కడ ఎండ్ సైన్ వచ్చినప్పుడు ఏంటంటే 2 ట్రూలు ఉంటే ట్రూ అని. ఓకే, ఆర్ సైన్ అంటే ఇక్కడ రాస్తాను, ఇఫ్ బోత్ ఆర్ ట్రూ దెన్ ఇట్స్ ట్రూ, దెన్ రిటర్న్స్ ట్రూ. ఇక్కడ ఆర్ సైన్ ఏంటంటే ఇఫ్ 1 ఈజ్ ట్రూ దెన్ ఇట్స్ రిటర్న్ ట్రూ, ఆర్ ఇఫ్ బోత్ ఆర్ ఫాల్స్ దెన్ ఇట్స్ రిటర్న్స్ ఫాల్స్. అంటే ఆర్ సైన్లో 2 ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది, రిమైనింగ్ కేసెస్లో ట్రూ అవుతుంది. ఎండ్ సైన్లో 2 ట్రూ ఉంటే ట్రూ అవుతుంది, రిమైనింగ్ కేసులో ఫాల్స్ అవుతుంది. సో వీడియో చెక్ చేస్తూ ఉండండి. నేను ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేస్తానో
ఇంకొక దానికి వెళ్ళాలి. సో ఈ టాపిక్లో మనం నేర్చుకుంది ఏంటంటే ఎండ్ సైన్. లెట్స్ సే లెట్ ప్రైస్ ఈక్వల్ టు లెట్ వదిలే కాన్స్ట్ ప్రైస్ ఈక్వల్ టు 5000. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్స్ట్ వెదర్ ఈక్వల్ టు సన్నీ. వెదర్ సన్నీగా ఉంది, ఇక్కడ ఇది రాశాను. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏంటి వస్తుంది మీరు చెప్పండి. సో ఇక్కడ నేను ఎండ్ సైన్ పెడుతున్నాను. ఓకే, సో ప్రైస్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5000. అవును కదా, ఈక్వల్గా ఉంది. ఎండ్ అంటే ఇది ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్లో ఉన్నది ట్రూ అవ్వాలి. వెదర్ ఈక్వల్ టు సన్నీ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? హలో ఫ్రెండ్స్ మ్యాంగో ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ అవ్వచ్చు సార్. కాదు, హలో ఫ్రెండ్స్ విత్ సన్నీ వెదర్ అని. ఎందుకంటే ఇక్కడ మనం ఏ ఆపరేటర్స్ యూజ్ చేసాం? ఈక్వల్ 3. ఓకే, ఇక్కడ ఇది చెక్ చేస్తుంది ఇటు వరకు. వెదర్ అంటే వెదర్లో ఏం రాసాం? వెదర్లో ఏం స్టోర్ చేసాం మనం? ఓకే, సన్నీ షో చేసాం. ఓకే, సన్నీ, ఇది సన్నీ. ఓకే, దాన్నే మనం సన్నీకి అసైన్ చేసాం. 3 స్ట్రిక్ట్గా ఉన్నాయి. అంటే ఇందులో స్టోర్ అయింది ఏంటి? సన్నీ. టైప్ మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అయింది కదా. సో ఓకే ఓకే ఓకే. వెదర్లో ఏముంది? సన్నీ. సన్నీ. ఈ స్ట్రింగ్ టైపు వాల్యూ సరిపోయింది. స్ట్రింగ్ టైపు స్ట్రిక్ట్ ఆపరేటర్. ఇక్కడ నేను దేనికి అసైన్ చేశాను? సన్నీకే. అంటే రెండు ఒకలాగే ఉన్నాయి కదా మనకి. ఒకలాగే ఉన్నాయి. ఓకే, ఇది వేరు, ఇది ట్రిపుల్ ఈక్వల్. ఇక్కడ ప్రైస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 5000. సో 5000 కదా మన ప్రైస్. అవును, 5000. సో యువతలది ట్రూ అయింది, యువతలది కూడా ట్రూ అయింది. రెండు ట్రూ అయితే హలో ఫ్రెండ్స్ విత్ సన్నీ వెదర్, అక్కడ ఏదైతే అది. ఓకే, ఓ జస్ట్ కమ్ ఆన్ హియర్ క్లియర్. ఓకే, హలో ఫ్రెండ్స్ విత్ సన్నీ వెదర్. ఇప్పుడు నేను ఇదే ఎగ్జాంపుల్లో ఆర్ అంటే ఒక్క ట్రూ అయితే చాలు. ఇక్కడ నేను సన్నీకి బదులు బన్నీ ఇచ్చాను. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? ఆర్లో ఒక్కటి రైట్ సైడ్ది కానీ లెఫ్ట్ సైడ్ది కానీ ట్రూ అయితే చాలు. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది? ఎందుకంటే ఒక ట్రూ అయింది కదా లెఫ్ట్ సైడ్లోది. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే, ఇప్పుడు ఏడవుతుంది? హలో ఫ్రెండ్స్ విత్ సన్నీ వెదర్. ఎందుకు? రెండు ఫాల్స్ అయ్యే. సో ఇక్కడ ఓకే, ఇది క్లియర్ చేసేస్తాను ఫస్ట్. మామూలుగా ఆపరేటర్ యూస్ చేస్తే రెండు ఫాల్స్ అయ్యాయి. ఇక్కడ ప్రైస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్గా లేదు కానీ పెద్దగా ఉంది కదా. ప్రైస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500. మన ప్రైస్ 500 కన్నా ఎక్కువగా ఉందా లేదా? అంటే 5000 ఈజ్ గ్రేటర్ దెన్. ఇప్పుడు నేను ఈ 5000కి ఉంది కదా, 50,000 రాశాను అనుకోండి, ఈక్వల్గా లేదు. మన 5000 గ్రేటర్ దెన్ 50,000 అవుతుంది ఏంటి? అవ్వదు. ఇది ఫాల్సే, ఇది ఫాల్సే. అందుకే మ్యాంగో జ్యూజీ, మ్యాంగో అవలే. సో అప్పుడు మ్యాంగో ఇస్ మై ఫేవరెట్ ఫ్రూట్ అని వచ్చింది. సో ఆర్కి ఇప్పుడు సో నెక్స్ట్ ఈ టాపిక్ అయిపోయింది. ఎండ్ ఆర్ చూసాం. వీడియో చెక్ చేస్తే మీకు రెండు కనిపిస్తాయి, వీడియో చెక్ చేస్తే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టెర్నరీ ఆపరేటర్. దీని గురించి రేపు క్లాస్ తీసుకుంటానులే మిగతా టాపిక్స్, ఎందుకంటే ఎక్కువ అంటే మళ్ళీ మీరు మర్చిపోతారు. టెర్నరీ ఆపరేటర్ రేపు చెప్తాను. ఈరోజు చెప్పిన వరకు
ఏంటన్నా? అదే చెప్తా అనుకుంటున్నా సార్, నేను ఎక్కువ మర్చిపోదా. సో అంటే నేను ప్లాన్ చేసిన టాపిక్ యాక్చువల్గా టెర్నరీ ఆపరేటర్స్, ఇంకా ఇంక్రిమెంటు, డాము, ఇవన్నీ 1 అవర్లో చెప్పేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. బ్యాడ్ లక్. బట్ ఇట్స్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ యూ గైస్ లెర్నింగ్. అంటే బేసిక్స్ మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు చిన్న చిన్న జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నో సార్. ఓకే సో బేసిక్ రేపు అయిపోతే రేపు మ్యాక్సిమము అయిపోతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తానే, చిన్న చిన్న హోంవర్క్స్ పెడతాను. బేసిక్స్ అయిన వరకు, అంటే బేసిక్ డామ్ అయిన వరకు. డామ్ అంటే ఏంటని చెప్పాను. చెప్పారా? డామ్ అంటే చెప్పాను ఇందాకలా. సో DOM is nothing but a document object model. ఓకే, సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అయిన తర్వాత మనకి ఏమంటారు దాన్ని, అయిపోయిన తర్వాత మీరు జావా స్క్రిప్ట్లో మ్యాక్సిమం మీకు ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ ఏవి అడిగినా చెప్పేస్తారు. ఓకే ఓకే, ఇప్పుడు కోడ్ ఉంది కదా సార్, 490 లైన్స్ కోడ్, అది ఒకసారి ఫార్వర్డ్ చేయాలి. క్యాన్వాస్లో అప్లోడ్ చేసేస్తానే. ఒకసారి చేయాలి. ఓకే, సో ఇప్పుడే చేసేస్తాను మీ ముందే, ఎందుకంటే మళ్ళా నేను. సో నీకు జావా స్క్రిప్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయమంటావు? సారీ, జావా అది మీ ఇష్టం సార్. ఇది జావా వెబ్ డెవలప్మెంట్. ఇది అనిల్ తీసేస్తాను, తిను పవన్ కుమార్ ఉంచాను, సూర్య ప్రమోద్. సో నేను ఇందులో కదా అప్లోడ్ చేస్తున్నాను, సారీ. ఫైల్స్ సార్, రేపు క్లాస్ ఉందిగా అయితే. క్లాస్ చెప్తాను రేపు. అంటే రెండు మూడు టాపిక్స్ గురించి చెప్తాను రేపు. ఒకవేళ నేను తెల్లవారు బేగ్ లెగిస్తాను అనుకో, మీకు నైట్ మీరు ఎన్ని గంటలు పడుకుంటారు? మాకు లేటే చేస్తాను, నేను లేట్గానే పడుకుంటాను, 11 కల్లా పడుకుంటాను నేను. నేనైతే 12-1 గంట అయిపోద్ది నా లేటు. అంతే. ఓకే, సో అయితే రేపు మార్నింగ్ నేను 7 కల్లా లెగిస్తాను, ఎప్పుడు 7కి లెగిస్తాను. సో అదే ఫైల్ నేను రీప్లేస్ చేస్తున్నానే, అప్డేట్ చేశాను. సో అది ఓకే. రేపు మార్నింగ్ లెగిస్తే లేదు, 2-3 టాపిక్స్ ఉన్నాయి. డాము మండే నుంచి స్టార్ట్ చేస్తాను. డాము ఈ జస్ట్ 2-3 టాపిక్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తే సాటర్డే క్లాస్ ఉంటుంది యాక్చువల్గా. అలాగే వారానికి 5 అవర్స్ ఉంటుంది బేసిక్స్ అయిన వరకు. అయితే బేసిక్స్ అయిన వరకు కొంచెం స్పీడ్గా వెళ్తాను, అదే టైం తీసుకుంటాను డామ్ అయిన వరకు. తర్వాత మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఫర్నిచర్ మీద ఏదో ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ నేను చూడాలి ఒకసారి. అది ఈ బేసిక్స్ అయిపోతే డామ్ చెప్పినప్పుడే నేను. ఓకే మురళి, నువ్వు HTML, నేను చెప్పిన HTML వీడియో ఒకటి ఉంటుంది, అందులో నాకు తెలిసి అది సరిపోద్ది. HTML వీళ్ళు కూడా మంచి క్వశ్చన్స్ వేశారు, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూస్తుండు. అది యూట్యూబ్లో ఉంటుంది చూడు, HTML అని ఉంటుంది. నా యూట్యూబ్ లింక్ యూట్యూబ్లో ఉన్న చూసావు యూట్యూబ్ ఛానల్? ఓకే, నేను యూట్యూబ్ లింక్ పెడతాను, అది చూడు. ఇంకోటి ఏంటంటే రేపు, అంటే ఇప్పుడే చూడండి, రేపు అంటే నేను 7కి ఎప్పుడు మార్నింగ్ లెగిసిపోతాను కాబట్టి 7:30, 8కి స్టార్ట్ చేస్తాను. ఉన్న టాపిక్స్ మ్యాక్సిమం 30 మినిట్స్లో అయిపోతాయి. డామ్ చెప్పను, కొన్నే ఉన్నాయి. ఏం చెప్పాలంటే టెర్నరీ ఆపరేటర్ ఒకటి, తర్వాత ట్రూతీ అండ్ ఫాల్సీ వాల్యూస్, అంతే. మీకు వారు లెట్ గురించి చెప్పిస్తాను ఆల్రెడీ, అంతే. ఈ రెండే ఉన్నాయి అబ్బా, 30 మినిట్స్లో అయిపోతాయి రేపు. ఓకే, సో యూ గైస్ హ్యావ్ ఎ గుడ్ నైట్. ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఎవరైనా స్టూడెంట్స్
ఉంటే తీసుకోండి. అంటే 5 మెంబర్స్ని గోల్ పెట్టుకున్నాను, నేను కూడా చూస్తున్నాను. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్ థ్యాంక్ ఓకే చేస్తాను సార్. ఓకే, థ్యాంక్స్ పవన్. మోహన్, నీకు వీలైతే ఆ పాంప్లెట్ జెరాక్స్ తీసి పెట్టే. ఓకే సార్. ఓకే, సో అయితే పవన్, నువ్వు ఫీజు పే చేసినప్పుడు నాకు ఆ స్క్రీన్ షాట్ పంపించినన్నా. నేను పంపించేస్తాను సార్. ఓకే నాన్న. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఓకే సార్. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, చూడండి. ఓకే సార్. ఓకే. మ్.